హాయ్ గైస్, వెల్కమ్ టు వైసీసీ యోజిత్ క్రిక్ చాట్. నేను మీ సాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఐపీఎల్ అయిపోతుంది. ఒక్కసారి మనం హాఫ్ వే స్టేజ్ రివ్యూస్ చూద్దాం, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి. ఫస్ట్ మన బాటమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ బాటమ్ 2. రెండు టీమ్స్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్. వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారు. ఆర్సీబీ, మనం ఈ ఐపీఎల్ స్టార్టింగ్లో అనుకున్నాం లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి టీం చాలా బాగుంది. బికాస్ గ్రీన్ యాడ్ అయ్యాడు, రజత్ పటిడార్ వచ్చాడు, దే గాట్ గుడ్ ఫారెన్ ఆప్షన్స్, సో దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ వాళ్ళకి అని. బట్ దే ప్రూవ్డ్ అస్ రాంగ్. లాస్ట్ ఇయర్ వాళ్ళకి కనీసం ముగ్గురైనా ఆడారు, ఒక మంచి స్టార్ట్స్ ఇచ్చేవారు, చివరిదాకా ఉండేవారు. బట్ ఈసారి కోహ్లీ తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు అట్లా. కోహ్లీ పైన, కోహ్లీ కింద చివరిలో వచ్చి దినేష్ కార్తిక్. అండ్ లాస్ట్ ఇయర్ బౌలింగ్లో సిరాజ్ వాజ్ ఎక్సెప్షనల్, సూపర్ బౌలింగ్. ఆల్మోస్ట్ అబౌట్ 20 వికెట్స్ తీసాడు. పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తూ ఉండేవాడు. ఈ ఐపీఎల్లో సిరాజ్ కంప్లీట్ తన ప్లేస్నే కోల్పోయాడు ఆ ప్లేయింగ్ 11 నుంచి. ఎస్ జయాల్ని వాడుతున్నారు, వైశాఖ్ విజయ్ కుమార్, లాకీ, ఇంకా అలా మారుస్తున్నారు, వస్తున్నారు. 7 మ్యాచ్లు ఆడారు వాళ్ళు, ఒకే ఒక్క మ్యాచ్ నెగ్గారు. దట్ ఈస్ వర్సెస్ పంజాబ్. ఆ మ్యాచ్ ఎందుకు నెగ్గారు చెప్తున్నాను నేను. ఆ మ్యాచ్ చిన్నస్వామిలో జరిగింది. పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్. అక్కడ ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ఆ ఒక్క మ్యాచ్లోనే వాళ్ళు బాగా బౌలింగ్ చేసింది. సిరాజ్ 26 for 2, మ్యాక్స్వెల్ 29 for 2, ఎస్ డయాల్ 23 for 1, గ్రీన్ 19, మయాంక్ డగర్ ఒక 34 runs. వాళ్ళందరూ చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు, అందుకే ఆ మ్యాచ్ నెగ్గారు. వాళ్ళ బౌలర్స్ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి నెగ్గారు. అండ్ ఆ మ్యాచ్లో కూడా బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఒక్కడే 77, 1 man షో. ఫ్యాఫ్ 3 runs, క్యామరన్ గ్రీన్ 3 runs, రజత్ పటిడార్ 18 balls, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. మ్యాక్స్వెల్, ఎవ్రీబడి. చివరిలో మళ్ళీ దినేష్ కార్తిక్ అండ్ మహిబాల్ లోమ్రా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి నెగ్గించారు. సో వాళ్ళ బౌలింగ్ బాగా చేశారు అండ్ కోహ్లీ ఆడాడు, నెగ్గారు. అండ్ మిగతా మ్యాచ్లు అన్నీ కూడా బౌలింగ్ కంప్లీట్ ఫెయిల్యూర్. అండ్ బౌలింగ్ ఫెయిల్ అయినప్పుడు కోహ్లీ ఆడితే, ఫ్యాఫ్ ఆడితే ఎలా నెగ్గుతారు? ఇద్దరు ఆడితే ఇట్స్ నాట్ పాసిబుల్. అదే జరుగుతుంది. ద వే దే లాస్ట్, వాళ్ళు ఓడిపోయారు ఓకే. ద వే దే లాస్ట్ అగెన్స్ట్ 2 మ్యాచ్లు, ద వే దే లాస్ట్ అగెన్స్ట్ కేకేఆర్. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 182 స్కోర్ చేశారు ఆర్సీబీ. అండ్ కేకేఆర్ అది 17 runs కొట్టిపడేశారు, 186. అంటే అంత కామెడీగా ఉంది ఆర్సీబీ బౌలింగ్. టూ మచ్ డిజాస్టర్స్ బౌలింగ్. అసలు ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు ఆ మ్యాచ్లో. వికెట్లు వచ్చినా మీరు రన్స్ ఎస్డిఎల్కి ఒక వికెట్ వచ్చింది, డగర్కి ఒకటి వచ్చింది, వైశాఖ్ విజయ్ కుమార్ ఒక్కడే బాగా వేసాడు ఆ మ్యాచ్లో. అండ్ అనదర్ మ్యాచ్, ఇది ఇంకా ఘోరం. ఇది వాంకడేలో జరిగింది. వాంకడేనా? ఎస్, వాంకడేలోనే. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 196 చేసింది, 196. ఈ మ్యాచ్ కూడా కోహ్లీ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో. మ్యాచ్ డూప్లిసిస్, పటిడార్ అండ్ కార్తిక్ ఆడారు. 196 ఈజ్ రీజనబుల్లీ గుడ్. అట్లీస్ట్ చివరిదాకా ఒక ఫైట్ ఇవ్వచ్చు ఆ స్కోర్తో. బట్ వాళ్ళు 15 ఓవర్లలో ఇచ్చి పడేశారు ఆ స్కోర్ని. ఇషాన్ కిషన్, రోహిత్, సూర్య, హార్దిక్ పాండ్యా, ఫామ్లో లేని హార్దిక్ పాండ్యా వచ్చి చితగొట్టాడు, తిలక్ వర్మ, ప్రతి ఒక్కరు ఆడుకున్నారు ఆ ఆర్సీబీ బౌలర్స్తో. ఎవ్వరు, నో బడీ ఇస్ సేఫ్. అందరినీ కొట్టారు ఆ మ్యాచ్లో. దేర్ బౌలింగ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ మొన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏం చేశారో చూసాం మనం, వాళ్ళ బౌలింగ్ని. అఫ్కోర్స్ అక్కడ ఆర్సీబీ వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇచ్చారు. సో ఇట్స్ అ కంప్లీట్ ఫెయిల్యూర్. అండ్ ఒకసారి మనం స్టాట్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీని, ఫ్యాఫ్ని, దినేష్ని పక్కన పెడదాం. వీళ్ళ ముగ్గురు గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడాను. మ్యాక్స్వెల్ 32 runs కొట్టాడు 6 మ్యాచ్ల్లో. ఇంకా కామెడీ విషయం ఏంటంటే ఒక మ్యాచ్లో 28 runs కొట్టాడు. అంటే మిగతా 5 మ్యాచ్ల్లో కలిపి 4 runs కొట్టాడు. మ్యాచ్కో రన్ కూడా కాదు. సేమ్ విత్ క్యామరూన్ గ్రీన్ 5 మ్యాచ్లు ఆడాడు, 68 runs. అందులో 33 runs ఒక మ్యాచ్లో కొట్టాడు. మిగతా 33 runs కలిపి 4 మ్యాచ్లో 33 runs కొట్టాడు. క్యామరూన్ గ్రీన్ రేట్ ఎంత? 17 కోట్లు. 17 కోట్లకి క్యామరూన్ గ్రీన్ ఏం చేస్తున్నాడు? ఈ సౌరవ్ చౌహాన్ ఎవరు? 3 మ్యాచ్ల్లో 18 runs కొట్టాడు. మీరు ఇలాంటి ప్లేయర్ని వాడి వాళ్ళందరూ మంచి ప్లేయర్లే, క్యామరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్, కానీ
వాళ్ళు ఆర్సీబీ బ్యాడ్ లక్ అనాలో మరి ఏమనాలో కంప్లీట్లీ ఫెయిల్డ్. విల్ జాక్స్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. అలాంటి ప్లేయర్ కూడా ఆర్సీబీలోకి వచ్చిన తర్వాత హీఈస్ నాట్ ప్లేయింగ్. ఏదో ఏదో మీమ్ వచ్చింది, ఎవరైనా చేతబడి చేసి ఉంటారా ఆర్సీబీ టీంకి అని. ఏమో నాకైతే అది అలాగే అనిపిస్తుంది. కంప్లీట్ ఫెయిల్యూర్. అండ్ సేమ్ బౌలర్స్ గురించి ఇంకా అసలు డిజాస్టర్. ఎవ్వరు కూడా 8 కన్నా తక్కువ ఎకానమీలో బౌలరే లేడు వీళ్ళకి. అందరూ అబౌవ్ 9, 10. యశ్దయాల్, మ్యాక్స్వెల్ 4 innings 4 wickets, కాస్త పర్లేదేమో 8 మ్యాక్స్వెల్లే తక్కువ ఎకానమీ ఇచ్చింది. సిరాజ్, టోప్లే, క్యామరూన్ గ్రీన్, వైశాఖ్ విజయ్, లాకీ అందరూ ఎక్స్పెన్సివ్, టూ మచ్. 13, 10, 11, 12 ఏంటి ఎకానమీలా ఇంకేమన్నా? అసలు ఇంత ఎకానమీతో మీరు రన్స్ ఇచ్చేస్తే ఎక్కడ నెగ్గుతారు? వీళ్ళకున్న టామ్ కర్న్ ఒక్కనే ఇంకా వాడలేదు. టామ్ కర్న్ కూడా వాడతారేమో మరి చూడాలి. సో హాఫ్ వే స్టేజ్లో దే ఆర్ డిస్గస్టింగ్. మరి మిగతా 7 మ్యాచ్ల్లో ఏదైనా ఫైట్ చూసి దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ టోర్నమెంట్, అందులో అసలు డౌటే, ఇంకో థాటే లేదు. బట్ ఏదైనా ఫైట్ ఇచ్చి ఒక స్పిరిట్ చూపిస్తారేమో చూడాలి ఆర్సీబీ. ఇది ఆర్సీబీ గురించి. అండ్ పంజాబ్ వాళ్ళది బ్యాడ్ లక్ అని చెప్పాలి. వాళ్ళది పాపం వాళ్ళ ఓడిపోయిన అన్నీ కూడా క్లోజ్ మ్యాచెస్. చూడండి పంజాబ్ ఓడిపోయిన మ్యాచెస్ చూడండి. లాస్ బై 21 runs, లాస్ బై 2 runs, లాస్ బై 3 wickets, లాస్ బై 9 runs. ఇలా అన్నీ కూడా క్లోజ్ మ్యాచెస్. 9 runsతో 2 runsతో వీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు ఉండేదే, అదేం మారలా. వీళ్ళ ప్రాబ్లం ఏమీ మారలా. అదే శిఖర్ ధావన్ యాజ్ కెప్టెన్, ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వాళ్ళు ఇంకో కెప్టెన్ చూసుకుంటారు, అందులో డౌటే లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. ధవన్ స్టార్టెడ్ వెరీ వెల్ బ్యాటింగ్లో, కానీ ఒక 2 wins వచ్చినాయి. మధ్యలో ఇంజరీ వచ్చింది. ఆ ఇంజరీకి 4 మ్యాచ్లో 3 మ్యాచ్లో బయటకు వెళ్ళాడు. అండ్ శామ్ కరన్ కంట్రోల్ చేశాడు టీంని కెప్టెన్ కింద. మళ్ళీ ధవన్ వచ్చాడు. మీరు అలా కంటిన్యూటీ లేకుండా ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఈ ఐపీఎల్ కూడా అదే జరుగుతుంది. ఫస్ట్లో ధవన్ లీడ్ చేశాడు. 4 matchesలో ఆల్మోస్ట్ దే వన్ 2. 2 మ్యాచ్లు నెగ్గారు, ఢిల్లీ మీద అండ్ లక్నో మీద. లక్నో జీటీ మీద దే వన్. అండ్ తర్వాత దే ఆర్ లూజింగ్. మళ్ళీ ధవన్ ఏదో ఇంజరీ వచ్చి బయటికి వెళ్ళాడు. ఇంకా ధవన్ ఎప్పుడు వస్తాడో తెలీదు. మీరు అలా టెంపరీ కెప్టెన్ ఉంటే టీమ్ కంట్రోల్ అవ్వదు. అండ్ దేర్ బౌలింగ్ వాస్, ముందు బ్యాటింగ్ గురించి మాట్లాడతాం. వీళ్ళ బ్యాటింగ్ గురించి. లాస్ట్ ఇయర్ పంజాబ్లో జితేష్ ప్లేడ్ వెల్, షారుఖ్ ఖాన్ కూడా ప్లేడ్ వెల్, సికిందర్ రజా ప్లేడ్ వెల్. ఈ ఇయర్ వాళ్ళు ముగ్గురు ఆడట్లేదు. అది మళ్ళీ ఇంకో కొత్త ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ. వాళ్ళు నిజంగా వాళ్ళ బ్లడ్ అంతా పెడుతున్నారు మ్యాచ్ నెగ్గించడం కోసం. చివరిలో టాప్ ఆర్డర్లో ఎవ్వరు నాట్, లియామ్ లివింగ్స్టన్ ఫెయిలింగ్, జానీ బైస్టో 6 matches 96 runs. తన క్యాపబిలిటీకి 0 అసలు. అండ్ సేమ్ విత్ అథర్వ్ ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా బాగా ఆడాడు లాస్ట్ ఇయర్. ప్రభ్సిమ్రన్ సింగ్ ప్లేడ్ రియల్లీ వెల్. ఈ ఇయర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఫెయిల్ అవుతున్నాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ 7 matches he scored just 119 runs. జితేష్ శర్మ 7 matches 115 runs. చివర్లో మిడిల్ ఆర్డర్లో వచ్చే శశాంక్ సింగ్ అండ్ చివర్లో వస్తున్న అశుతోష్ శర్మ వాళ్ళు టాప్ రన్స్ గెటర్స్ కింద ఉన్నారు. శశాంక్ సింగ్ 7 matches 7 innings 187 runs with a strike rate of 179. Same Ashutosh Sharma 4 innings 156 runs with a strike rate of 205. ఇంకెవ్వరు, శామ్ కరన్ ఆల్సో నాట్ కంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్. జితేష్ నాట్ అప్ టు ద మార్క్. కంప్లీట్ ఫెయిల్యూర్. లివింగ్స్టన్, జానీ బైస్టో అయితే అసలు ఇంకా ఘోరం. మీకు ఇలా ఆడితే ఒక టీంలో ఇద్దరు ప్లేయర్తో మీరు టీంలో మ్యాచ్ నెగ్గాలంటే చాలా కష్టం. అలాంటి ఒక 1 man షోలో చూడవచ్చు. 1 man షోలో వచ్చిన మాత్రం మీరు మ్యాచ్లో అయితే నెగ్గలేరు. అండ్ పంజాబ్ బౌలింగ్ ఈజ్ బెటర్ కంపేర్డ్ టు బ్యాటింగ్. ఐ ఫీల్ దే బౌలింగ్ వాజ్ రీజనబుల్లీ గుడ్. కగిసో రబాడా ఈజ్
డూయింగ్ వెల్. తను వికెట్స్ ఇస్తున్నాడు. 7 మ్యాచెస్లో 10 వికెట్స్. ఎకానమీ కూడా చాలా బాగుంది, జస్ట్ 8. శామ్ కరణ్ కూడా 7 మ్యాచెస్, ఈ వికెట్ 10 వికెట్స్, ఎకానమీ వాజ్ 8. ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. హర్షల్ పటేల్ కూడా 7 మ్యాచెస్ 10 వికెట్స్. హర్షదీప్ ఈజ్ బౌలింగ్ వెల్, 7 మ్యాచెస్ 9 వికెట్స్. హర్ప్రీత్ బ్రార్, వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్పిన్నర్. వీళ్ళకి ప్రాపర్ స్పిన్నర్ లేకుండా పోయాడు. ఒక్క హర్ప్రీత్ బ్రార్ మీదే ప్రెషర్ అంతా పడింది. హర్ప్రీత్ బ్రార్ స్టార్టింగ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు, తర్వాత ఈ లాస్ట్ ఈ స్ప్లాట్. అండ్ రాహుల్ చహర్ కంప్లీట్ ఫెయిల్యూర్. లాస్ట్ సీజనే ఫెయిల్యూర్, అండ్ ఈ సీజన్ 3 మ్యాచ్లు ఆడించారు, 2 వికెట్లు, అండ్ ఎకానమీ వాస్ 12. తీసి పడేశారు. లియామ్ లివింగ్స్టన్ 2 మ్యాచ్లో బౌలింగ్ చేశాడు, 1 వికెట్ వచ్చింది. సో వీళ్ళ బౌలింగ్ ఈజ్ కంపారిటివ్ గుడ్. రబాడా కానీ, హర్షల్, శామ్ కరణ్, హర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, దే ఆర్ బౌలింగ్ వెల్. కానీ బ్యాటింగ్ వాస్ డిసప్పాయింటింగ్ దెమ్. వాళ్ళన్ని క్లోజ్ మ్యాచెస్ ఓడిపోతున్నారు. బికాస్ వాళ్ళ క్లోజ్ సిచ్యువేషన్స్కి ఎందుకు వస్తున్నారంటే బికాస్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఆర్ ప్లేయింగ్ వెల్. వాళ్ళు ఆడుతున్న మంచి ఇన్నింగ్స్ల వల్లే వాళ్ళు క్లోజ్గా వస్తున్నారు. అదర్వైజ్ ది టాప్ ఆర్డర్ వాజ్ డిజాస్టర్ అసలు. సో నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ రెండు టీమ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ టీమ్ మొత్తం షఫుల్ చేయలేము. ఆర్సీబీ వాళ్ళు నాకు తెలిసి కోహ్లీని ఒక్కడనే అట్టు పెట్టుకుంటారు. మేబీ పంజాబ్ దే షుడ్ వీళ్ళిద్దరిని అట్టు పెట్టుకోవచ్చు, శశాంక్ సింగ్ని అండ్ అశుతోష్. దే ఆర్ ప్లేయింగ్. అశుతోష్ శర్మ అయితే ఏం ఆడాడబ్బా అసలు. ఆ ఇన్నింగ్స్ ముంబై మీద నిజంగా చెమటలు పట్టినాయి. రోహిత్కి, హార్దిక్కి, బుమ్రాకి, అందరికీ సూపర్బ్ ఇన్నింగ్స్ అది. సో చూడాలి మరి వీళ్ళు ఏమైనా ధవన్ వచ్చాక ఏమైనా కొంచెం టాప్ ద టేబుల్ పైకి ఎక్కుతారా లేకపోతే అక్కడే ఉండిపోతారా అని. ప్రస్తుతానికి 7 మ్యాచెస్లో అయితే ఇది సిచ్యువేషన్. దట్స్ ఇట్. ఇది టీమ్ రివ్యూ. ఇంకో 2 టీమ్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.